ఓ వ్యక్తి సాయంత్రం సరదాగా భార్యతో కలిసి రెస్టారెంట్కు వెళ్లాడు. వెళ్తూ దారిలో అలవాటు ప్రకారం ఓ లాటరీ టికెట్ కొన్నాడు. అదే అతన్ని రాత్రికి రాత్రి కోటీశ్వరుని చేసింది. అంతే, అదృష్టం ఏ టైంలో ఎలా మన వెంట వస్తుందో తెలియదు. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో జరిగింది. కేవలం $3 అంటే మన కరెన్సీలో సుమారు $257 పెట్టి కొన్న టికెట్ కు ఏకంగా $1.5 మిలియన్ అంటే దాదాపు 12.86 కోట్ల జాక్పాట్ తగిలింది. దీంతో ఆ దంపతుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ జంట భోజనం కోసం ఓ రెస్టారెంట్కు బయలుదేరింది. మార్గమధ్యలో సరదాగా ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి టికెట్ కొనే విషయంలో వారిద్దరి మధ్య కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని తెలిసింది. ఒకరు ఇక్కడే కొందామంటే మరొకరు వేరే చోట చూద్దామనుకున్నారు. చివరకు ఓసారి ప్రయత్నించి చూద్దామని ఇద్దరు ఓ నిర్ణయానికి వచ్చి టికెట్ కొని స్క్రాచ్ చేశారు. అంతే, భారీ మొత్తంలో లాటరీ తగలటంతో వారు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ఊహించని ఈ పరిణామానికి ఆశ్చర్యపోతూ ఆ జంట, ఇది నిజంగా నమ్మశక్యం కాని అదృష్టం. ఈ గెలుపు మా జీవితాలనే మార్చేసింది. గతంలో బిల్లులు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనేవాళ్ళం. ఇప్పుడు ఈ లాటరీ డబ్బుతో మా జీవితం ఎలాంటి ఆందోళన లేకుండా సాఫీగా సాగిపోతుంది అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ లాటరీ మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఏటా కొంత మొత్తం చొప్పున 25 సంవత్సరాల పాటు విత్డ్రా చేసుకునేలా లాటరీ నిర్వాహకులతో వారు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ సంఘటనతో వారి జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది.